కర్ణాటకలో ఉన్న హంపి నగరంలో చూడటానికి చాలా అద్భుతాలైతే ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది అద్భుతానికి మించి అనుకోండి. అప్పట్లో రాళ్లతో గోపురాలు కట్టారు, కోనేరులు కట్టారు, శిలా విగ్రహాలు చెక్కారు, మండపాలు కూడా కట్టారు. ఇక్కడ రాళ్లతో ఏకంగా డోర్లే పెట్టేశారండి. రాళ్లతో స్పూన్లు, ప్లేట్లే తయారు చేసినప్పుడు డోర్లు తయారు చేయడం చాలా సులభం లేండి. ప్రస్తుతానికి మేమైతే హంపిలో ఉన్న మహానవమి దిబ్బ అనే స్టోన్ ప్లాట్ఫామ్ ని చూడటానికి అయితే వచ్చామండి. ఈ స్టోన్ ప్లాట్ఫామ్ ని 15th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయ కట్టించారు. దసరా పండక్కి 9 రోజుల పాటు జరిగే నవరాత్రి వేడుకలన్నీ ఇక్కడే జరిగేవంట. ఇప్పుడైతే ఫంక్షన్ చేయాలన్నా, సెలబ్రేషన్ చేయాలన్నా శామియా వాళ్ళని పిలిపించి స్టేజ్ లేపిస్తాం గానీ అప్పట్లో ఏకంగా రాళ్లతో ఇంత పెద్ద స్టేజ్ నే కట్టేశారు. ఈ స్టేజ్ మీద దసరా వేడుకలతో పాటు కత్తి యుద్ధాలు, కుస్తీ పోటీలు కూడా జరిగేవట. ఇంకా నృత్య ప్రదర్శన, నాటకాలు అయితే ప్రతిరోజు జరిగేవట. ఈ స్టేజ్ చుట్టూ వివిధమైన స్టోన్ కార్వింగ్స్ కూడా ఉన్నాయండి. ఏనుగులు, యుద్ధ వీరులు, గుర్రాలు, హంటింగ్ గేమ్స్ కి సంబంధించిన డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో చైనీయులు, అరేబియన్లు ఇక్కడ గుర్రాలు, ఏనుగుల వ్యాపారం కోసం వచ్చేవారంట. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఇక్కడ వ్యాపారం జరిగేది.